హే గాయ్స్! ఇప్పుడైతే సోషల్ మీడియా ప్రభావం జనాల మీద ఎంత ఉంది అంటే, మనాలి, కాశ్మీర్ ఈ రీల్స్ ఇవన్నీ చూసి అబ్బా! ఎంత బావుంటుందా అని అప్పటికప్పుడు నేను తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసుకొని మరీ మేము మనాలి అయితే వచ్చేసాము. మేమైతే ఏప్రిల్ ఎండ్‌కొచ్చాము మనాలి. మనాలి చూడ్డానికి మనకు 3 రోజులు పడుతుంది. ఎక్స్‌ప్లోర్ చేయాలంటే 5 డేస్. ఇక్కడ ఒక రోజు ఎండ పడుతుంది. ఒక రోజేమో వాన పడుతుంది. వాన పడిన రోజైతే మొత్తము స్నోఫాల్ విపరీతంగా ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే, మనాలిలో మెయిన్ ప్లేసెస్ అయినవన్నీ గూడా క్లోజ్ చేసేస్తారు. అండ్ యాక్టివిటీస్ కూడా ఉండవు. క్లోజ్ అయిపోతాయి. అటల్ టన్నెల్ దాటిన తర్వాత సిసు పాయింట్ అండ్ కాక్సర్ పాయింట్ ఇవే మనకు మెయిన్ ప్లేసెస్. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల చూడండి వెహికల్స్ ఎలా జారిపోతున్నాయో. మార్నింగ్ 11కెళ్తే నైట్ 12 అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడానికి. సుమారు మేము 11-12 గంటలు మంచులో ఇరుక్కుపోయాము. ఆ నరకం ఏంటి అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అఫ్‌కోర్స్ ప్లేసెస్ బాగున్నా పెయిన్ మాత్రం ఎవరు తీసుకోలేరు. కొంచెం అదుపు తప్పినా కూడా స్నోకి టైర్స్ జారిపోయి లోయలో పడిపోతాయన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే మనాలి వెళ్ళే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం బెటర్.